నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మొన్న జెలెన్స్కీ ఒక ఇంటర్వ్యూలో పుతిన్ త్వరలోనే చనిపోతారని, యుద్ధం ఆగిపోతుందని చెప్పడం. నిన్న పుతిన్ ఉక్రెయిన్లో జెలెన్స్కీ దిగిపోతేనే యుద్ధం ఆగిపోతుందనటం. ఈ రోజు పుతిన్ కారు పేలిపోవటం. పైగా మొన్నటి వరకు రష్యాకు సపోర్ట్ పలికిన ట్రంప్ ఇప్పుడు రష్యాపై గుర్రుమంటున్నాడు. అసలు రష్యా ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతోంది? యుద్ధం మళ్ళీ జరగబోతోందా? అసలు రష్యాపై ట్రంప్ ఎందుకు కోపంగా ఉన్నాడు? రష్యాపై ట్రంప్ కోపం ఎలా ఉండబోతోంది? ఇలాంటి విషయాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఉక్రెయిన్ను నాటోలో చేరకుండా అడ్డుకోవాలని మొదలైన ఈ యుద్ధం క్రమంగా పెరిగి చివరకు అమెరికా కూడా ఇందులో తలదూర్చే వరకు వచ్చింది. ఇటీవల ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం పూర్తిగా ఆగిపోతుందనుకున్నారు. ఎందుకంటే అమెరికా చిరకాల శత్రువైన రష్యాకు సపోర్ట్ పలుకుతూ ఉక్రెయిన్ను నిందించింది. అందులో భాగంగానే జెలెన్స్కీపై ట్రంప్ ఫైర్ అవ్వటం కూడా మనందరం చూశాం. ఇటీవల కాలంలో అమెరికా మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియాలో రష్యాతో అమెరికా శాంతి చర్చలు జరిపింది. ఉక్రెయిన్లో 30 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదన పెట్టింది. కానీ అందుకు రష్యా అంగీకరించలేదు. ఒక పక్క ఈ చర్చలు జరుగుతూ ఉండగానే మరో పక్క ఉక్రెయిన్ పై దాడులకు దిగింది. ఈ క్రమంలోనే జెలెన్స్కీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటేనే శాంతి చర్చలు జరుపుతామని పుతిన్ తేల్చి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పుతిన్ ఉద్దేశం ప్రకారమే ఉక్రెయిన్లో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని, అప్పుడైతేనే ఆ దేశంలో కొత్తగా ఎన్నికలు జరిగేందుకు వీలుంటుందని, అలా ప్రజల విశ్వాసంతో ఏర్పాటైన నూతన ప్రభుత్వంతో శాంతి పునరుద్ధరణకు రష్యా చర్చలు జరపాలనుకుంటోందని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ పుతిన్ త్వరలోనే చనిపోతారు, అవును ఇది నిజం, ఆ తర్వాత యుద్ధం ముగుస్తుంది అని చెప్పారు. నిన్న పుతిన్ కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించి కారు దగ్ధమైంది. మాస్కోలోని లుంబ్యంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద కారులో పేలుడు జరిగి ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. దీంతో సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదంలో పుతిన్ అధికారికంగా వినియోగించే కారు వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ కారులో పేలుడు ఎలా సంభవించింది? లోపల ఎవరైనా పేలుడు పదార్థాలు ఉంచారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించడంపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే పుతిన్ త్వరలో చనిపోతారని, యుద్ధం ముగిసిపోతుందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈలోపే ఇలా జరగడంపై రష్యా వ్యాప్తంగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఓవైపు మళ్ళీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం పెరుగుతోందా అని ప్రపంచ దేశాలు ఆలోచిస్తూ ఉంటే, ఇటీవల వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్ ఇప్పుడు తన దృష్టిని మార్చుకున్నాడు. ఉక్రెయిన్లో శాంతి చర్చలు జరగాలంటే జెలెన్స్కీ తన పదవికి రాజీనామా చేయాలని పుతిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ట్రంప్ను తీవ్రంగా కోపగించాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రష్యాపై ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. ఉక్రెయిన్లో హింస కొనసాగితే దాని బాధ్యత రష్యాదేనని ట్రంప్ హెచ్చరించారు. రష్యా సమాధానం ఇవ్వకపోతే భారీ చమురు సుంకాలను విధిస్తామంటున్నాడు. తన కోపం పుతిన్ కు కూడా బాగా తెలుసని, ఇప్పటికీ వారిద్దరి మధ్య మెరుగైన సంబంధాలు ఉన్నప్పటికీ ఉక్రెయిన్ విషయంలో పుతిన్ సరైన నిర్ణయాలు తీసుకుంటేనే తన ఆగ్రహం తగ్గుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. లేకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయని ట్రంప్ హెచ్చరించారు కూడా. మరి ఈ పరిణామాలు ఎంత దూరం వెళ్తాయో చూడాలి. ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధమే అనుకుంటే పశ్చిమాసియాలో మరో యుద్ధం రాబోతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. అణు ఒప్పందంపై అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి రాజుకున్నాయి. అణు నిరాయుధీకరణ ఒప్పందం సంతకం చేయకుంటే బాంబులు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ఇరాన్ కూడా ధీటుగా స్పందించింది. దేశవ్యాప్తంగా ఉన్న భూగర్భ లాంచింగ్ స్టేషన్ల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణులు లాంచ్ ప్యాడ్లపై సిద్ధంగా ఉంచారు. వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశం కూడా ఉంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే అమెరికా స్థావరాలపై దాడికి ఉపయోగించనున్నట్లు ఇరాన్ పేర్కొంది. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముదురుతూ ఉంటే, మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య అణు ఒప్పందం విషయంలో మరో యుద్ధం మొదలయ్యేలా కనిపిస్తోంది.
ఇక ఈ యుద్ధాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.